మాత్రే నమః. రేపు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవి అలంకారంలో అలంకరిస్తారు. అయితే రేపు మీరు ఏ పని చేసినా చేయకపోయినా ఈ 3 పనులు మాత్రం తప్పకుండా చేయండి. ఆ 3 పనులు ఏంటంటే, ఫస్ట్ వన్ సంధి పూజ అంటారు. సంధి పూజ అంటే ఏమిటంటే, అష్టమి తిథి వెళ్ళిపోయే 24 నిమిషాలు, అలాగే నవమి తిథి స్టార్ట్ అయిన 24 నిమిషాలు, అంటే ఇది సాయంత్రం పూట చివరి 48 నిమిషాలు. అష్టమి తిథి అయిపోయే 24 నిమిషాలు, అలాగే నవమి తిథి స్టార్ట్ అయిన 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాలు చాలా చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో మీరు పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా సరే, మీకు వచ్చినవి ఏవైనా సరే అమ్మవారి స్తోత్రాలు పఠించండి. ముఖ్యంగా రేపు దుర్గాష్టమి సందర్భంగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని ఎవరైనా సరే 9 సార్లు, అంటే 9 సార్లు తగ్గకుండా ఎవరైనా సరే పఠిస్తారో వారికి, వారి కుటుంబంలో అన్నీ మంచి జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ సంధి పూజ చేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కానీ, చెడు కానీ, ఇంకా ఏదైనా వేటితో అయినా సరే మనం బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. సో సంధి పూజ మర్చిపోకుండా చేయండి. అలాగే రెండవది ఆయుధ పూజ. ఆయుధ పూజ అనేది ఎలాగో మనం ఇంట్లో కానీ, అలాగే ఎవరైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో కానీ, వారి వారి కార్యాలయాల్లో ఆయుధ పూజ అనేది తప్పకుండా చేయవలసింది. ఇది కూడా అమ్మవారికి ఎంతో 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 ఇష్టమైంది. రేపు మూడవది ఏంటంటే, అమ్మవారిని విశేషంగా పూజించుకోవాలి. అది కూడా అమ్మవారిని ఎరుపు రంగు వస్త్రాలతో పూజించి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని మీరు తప్పకుండా అమ్మవారికి అందింపచేయాలి. సో ఈ 3 పనులు కూడా తప్పకుండా చేయండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. శ్రీమాత్రే నమః.